సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 536వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. మనము కఠోపనిషత్తు ప్రారంభించుకున్నాము. అందులో మొదటి అధ్యాయం మొదటి వల్లిలో 29 మంత్రాలు మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు మనం కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి అందులో మొదటి మంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఒకసారి మనము గత మొదటి వల్లిలో ఏం తెలుసుకున్నామండి? నచికేతుడి యొక్క పాత్ర, వాజస్రవసుడు, నచికేతుడు తండ్రి, యమధర్మరాజు. చివరికి మనకి అంతిమంగా నచికేతుడు యమధర్మరాజు ఎన్నో ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నచికేతుడు యమధర్మరాజుని ఏమడిగాడండి? కేవలము నాకు ఆత్మజ్ఞానము కావాలి అన్నాడు. అర్థమైందండి? ఆత్మజ్ఞానం తప్ప ఇంకా నాకు ఏమీ అవసరం లేదు. మీరు ఏదైతే నాకు ఆఫర్ చేస్తున్నారో, బంగారం అంటున్నారు, లేదా గుర్రాలు, ఏనుగులు, అర్థమైందండి, నర్తకీమణులు, సంగీతము, వాయిద్య కళాకారులు, ఇవన్నీ మీరే ఉంచుకోండి, నాకు ఏమీ అవసరం లేదు. నిత్యము సత్యమైనటువంటి ఆత్మజ్ఞానం నాకు బోధించండి, నాకు తెలియజేయండి అన్నాడు. ఇప్పుడు దీనికి సమాధానమే మన కఠోపనిషత్తులోని 2వ అధ్యాయములోని 25 మంత్రాలు ఉన్నాయండి. 25 మంత్రాలు కేవలము ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ ఈ 2వ ఈ వల్లిలో వాజస్రవసుడు క్యారెక్టర్ ఉండదండి, ఇంకా అయిపోయింది, ఆయన క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నచికేతుడు ఏమడిగాడు? ఆత్మజ్ఞానం అడిగాడు. కాబట్టి యమధర్మరాజు అంటే పరమాత్మ యొక్క మరో రూపము యమధర్మరాజు, ఆయన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. అర్థమైందండి? ఈ బ్యాక్గ్రౌండ్తో వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా మనము ఏం తెలుసుకుంటున్నామండి? మనం ఆధ్యాత్మికము, ధార్మికం మీద మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చి ఈ కఠోపనిషత్తు మనం చర్చని కొనసాగించుకుందామండి. ముందుగా మనం భక్తి మార్గంలో అంటే ధార్మిక జగత్తులో భౌతిక ప్రపంచంలో ప్రాపంచిక దాంట్లో ఏం చేస్తున్నామంటే మనం పతిత పావనుడు అన్న పదం వాడుతుంటాం. హే భగవంతుడా, పతిత పావన రా, మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి అంటాం. అదేవిధంగా గంగా నదిని పతిత పావని అంటాం. అర్థమైందండి? అదేవిధంగా మన గంగా నది కానీ మిగతా త్రివేణి సంగమము అంటాం కదండి, గంగా యమున సరస్వతివి, ఈ త్రివేణి సంగమము, పుష్కరాల టైంలో, కుంభమేళ, ఇటువంటి ముఖ్యమైనటువంటి సమయాలలో అక్కడ మనము అందులో మునిగితే చాలు, 3 సార్లు మునిగితే చాలు, మన పాపాలన్నీ కరిగిపోతాయి అనేటువంటి భావనతో ఉన్నాం. అర్థమైందండి? కాకపోతే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే మన గంగా నది మన కంట్రోల్లో ఉంది. కానీ ఎంతోమంది, కొన్ని కోటాను కోట్ల మంది, లాస్ట్ కుంభమేళాలో 43 కోట్ల మంది మునిగానని అది స్టాటిస్టిక్స్ మనకు చెప్తోంది. అంటే పతిత పావని అని అంటున్నటువంటి ఈ పతిత పావనుడు భగవంతుడు, పతిత పావని గంగా ఆటోమేటిక్గా అయిపోతామన్నటువంటి భావనలో ఉన్నారు. కానీ ఆ ప్రాసెస్ ఏమిటి? ఏ విధంగా పతితుడు పావనంగా అవుతాడు? ఇది ముఖ్యమైన విషయం. ఇదివరకు కూడా చర్చించుకున్నాం, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. పతిత పావన అని భగవంతుని వేడుకుంటున్నప్పుడు భగవంతుడు మనుషులను, పతితమైనటువంటి మనుషులను ఏ విధంగా పావనంగా తయారు చేస్తాడు, ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రాసెస్ కావాలి మనకి. ప్రాసెస్ లేకుండా కేవలం నేను మునిగితేనే అయిపోయాను, పుణ్యం అయిపోయాను, పావనంగా అయిపోయాను అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పావనంగా అయిపోయారంటే ఇక నుండి ఎటువంటి పతిత పనులు చేయకూడదు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, పంచ వికారాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియ సుఖాల కోసం దాన్ని ప్రేరణ చేసుకుని ఆ విధంగా జీవితాన్ని మనం పూర్తిగా ఇంద్రియ సుఖాల కొరకే బలిహారం అవుతున్నామో, పణంగా పెట్టుకొని జీవితాన్ని సాగిస్తున్నామో అది ఆగిపోవాలి. మనకి జ్ఞానోదయం కావాలి. మనలో పావనంగా ఇప్పటికి మునిగిపోయి పావనంగా అయిపోయాము, ఇంకా పతితము కాకూడదు. ఇలాగని కాదు కదా, మీరు పావనం చేస్తూ ఉండండి, మేము పతితం అయిపోతూ ఉంటాము, అలా ఉన్నట్లేదు. నిజంగా భగవంతుడు ఆ విధంగా చేస్తాడంటారా? ఒక్కసారి చిన్న తార్కికంగా ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ని వాడండి.
నేను పతితం అయిపోతూ ఉంటాను, అందరినీ మోసం చేస్తాను, లంచాలు తీసుకుంటాను, దుఃఖ పెడతాను, అందరినీ కూడా బాగా బాధ పెడుతూ ఉంటాను, ఎప్పుడో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా పుష్కరాల్లో నేను మునకలు తీస్తాను, నన్ను నువ్వు పావనంగా చెయ్యి, మళ్ళీ నేను పతితమైపోతాను. ఇది కరెక్ట్ అంటారా? ఇది ఏ సిద్ధాంతాన్ని మనకు ప్రకటిస్తుందని భగవంతుడు మనని, అంటే భగవంతుడు పతితులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి సిద్ధాంతం మనకు బోధపడుతోందని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ మనకి ధార్మికంలో లేదండి. ఆధ్యాత్మికతలోనే, ఆధ్యాత్మిక దృష్టికోణంలో, తాత్విక దృష్టికోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి ఏమర్థమవుతుంది? భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఆయన పరమాత్మ. ఆయన పరమాత్మ ఆత్మస్వరూపంలోనే ఎల్లప్పుడూ ఉంటాడు. వారొక్కరే కాలచక్రానికి ఆవల ఉంటాడు. అర్థమైందండి? ఆయన త్రిగుణాలకు అతీతుడు. సాత్విక, రాజసిక, తామసిక త్రిగుణాలకి అతీతుడు, ద్వంద్వాలకు అతీతుడు, దేహానికి అతీతుడు, ప్రకృతికి అతీతుడు. అర్థమైందండి? అందువలన ఆయన త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు కాబట్టి వారు సదా పావనంగా ఉంటారు. సదా పావనంగా ఉన్నటువంటి పరమాత్మ మాత్రమే పతితుల్ని పావనంగా చేయగలుగుతారు. దాని ప్రాసెస్ ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపములో ఆత్మ. ఎవరు చెప్పలేరు కదండి ఈ మాటలు, ఎవరు చెప్పలేదు, తెలిసినా చెప్పలేదు. ఎవరికి అందరికీ తెలుసు పరమాత్మ ఉంటారు, భగవంతుడు, పరమాత్మ, ఆత్మ, ఇవన్నీ వినలేదా మనము? కానీ ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు ఆత్మ, ఎందుకంటే నువ్వు పాపాలు చేస్తుంటే అది ఆత్మకు అంటుకుంటుంది, శరీరానికి అంటుకోదు. శరీరాన్ని ఎట్లయినా 3 పూటలా క్లీన్ చేసుకుంటున్నావు, స్నానం చేస్తున్నావు, అర్థమైందని శరీరాన్ని శక్తిస్తున్నావు, భోజనం చేస్తున్నావు, నాష్టా, లంచ్, డిన్నర్ చేస్తున్నావు. కానీ ఆత్మని నువ్వు పట్టించుకోలేదు. ఆత్మ దేహానికి సారథి, యజమాని, ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఈ జ్ఞానము మనకి స్పష్టంగా గీతలో ఉన్నప్పటికీ కూడా కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారానికి మాత్రమే మన జీవితాన్ని ఆ విధంగా శాస్త్రాలను అంకితం చేయడం వలన మనం కేవలం ఇన్ఫర్మేషన్ సేకరించడంలోనే ఉన్నాం. కానీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నా జీవితాన్ని ఎలా పరివర్తన చేస్తోంది, నా ఆత్మ ఎలాగ శుద్ధి అవుతోంది, ఆత్మశుద్ధి లేని ఆచార మది ఎలా అని అనుకుని పాడుకుంటున్నాం తప్ప ఒక కీర్తనలాగా, భజనలాగా. అంతేకాని ఆత్మశుద్ధి చేసుకోవాలి. చివరికి నేను వెళ్ళిపోతానంటే, నేను ఆత్మనైన నేను శరీరాన్ని విడిచిపెడితే దాన్ని మరణము అంటారు. కాబట్టి శుద్ధి కావాల్సింది శరీరం కాదు, ఆత్మశుద్ధి కావాలి. ఇది రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మతో మనం సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించినట్లయితే పరమాత్మ యొక్క దివ్య గుణాలు, దివ్య శక్తులు మనలో ప్రవహించి అప్పుడు మనలో ఉన్నటువంటి కుళ్ళు కడగబడుతుంది. అప్పుడే పావనంగా అవుతాం. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది ఒక సిద్ధాంతం, ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా మనకి ధార్మిక జగత్తులో మనం అర్థం చేసుకోలేకపోయాం. అర్థమైందండి? ఇది 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్లుగా కొద్దిమంది మాత్రమే ఈ సత్యాన్ని గ్రహిస్తారు. ఖచ్చితంగా కొన్ని లక్షల మంది ఇప్పటికే గ్రహించారు. వాళ్ళు పావనం అయ్యేటువంటి ఆ యొక్క మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడతో మనం ఈ యొక్క చర్చను ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు కఠోపనిషత్తు 1.2.1. ముందుగా ఈ మంత్రాన్ని మీకు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర శ్రేయో హి ధీర అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణీతే. అర్థమైంది? ఇదివరకు కూడా మనం మామూలుగా ఈ ఉపనిషత్తులు ప్రారంభించుకున్నప్పుడు కొన్ని మంత్రాలు మనం ఇప్పటికే చర్చించుకున్నాం కఠోపనిషత్తులో కూడా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం వరుస క్రమంలో వెళుతున్నాం. కాబట్టి ఒక్కోసారి రిపీట్ అయినా మనకి ఇంకా కొంచెం దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం చాలా గట్టిగా మన బుద్ధిలో కూర్చుంటుంది. అందుకని ఇప్పుడు వరుస క్రమంలో వెళుతున్నాం. కాబట్టి మనకి ఈజీగా మనకు ఒక స్టోరీ లాగా. ఇప్పుడు నచికేతుడు అడిగాడు, ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. సో ఆత్మజ్ఞానం బోధించేటువంటి మొట్టమొదటి మంత్రము 1వ అధ్యాయము 2వ వల్లి. ఈ ఒక్కసారి మంత్రం చదివిన మంత్రం తాత్పర్యం మనకి ఏం చెప్తుంది? ఇక శ్రేయశ్చ ప్రేయశ్చ అని ఉన్నాయండి. మీకు ఇప్పటికే కూడా అవగతమైంటే మనం చర్చించుకున్నాం కూడా. శ్రేయస్సు, ప్రేయస్సు. ప్రేయస్సు అంటే తక్షణమే సుఖాన్ని ఇచ్చేది, ప్రియంగా ఉంటుంది. శ్రేయస్సు అంటే ఆత్మకి మేలు కలుగుతుంది. శ్రేయస్సు అంటే ఇంద్రియ సుఖాలకి మనం అలవాటు పడిపోయాం కాబట్టి అది అట్రాక్ట్ అవుతుంది అనమాట. ప్రేయస్సు అంటే అట్రాక్టివ్ అనమాట. ఇది కొంచెం కష్టపడాలి. అర్థం? ఎందుకంటే ఇక్కడ శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత అన్నాడు. మనుష్య అని పదం కూడా వచ్చింది. మనుషులు అంటే మనమే కదా. ఎక్కడ చంద్రమండలం మీద మనుషులు లేరు, ఏ శాటర్ను, మార్స్, జూపిటరు, మిగతా గ్రహాల మీద మనుషులు లేరండి. అందువలన ఒక్కసారి ఇక్కడ మందో అన్నాడు. మందో అంటే మందబుద్ధి. ఒకటి మందబుద్ధి అన్నాడు, ఇంకోటి ధీరహ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఈజీగా అర్థమవుతుంది. కేవలం మీరు
నేను దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఇది నా కొరకు ఎటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చింది అన్న అభిప్రాయంతో ఉంటే చాలండి, మీరు ఇంకేం చేయక్కర్లే. అర్థమైంది? తిరుగులేని తిరస్కరించలేని సత్యాలు మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రేయస్సు నుంచి శ్రేయస్సులోకి తీసుకొని వెళ్తుందన్నమాట. ధార్మికం నుండి ఆధ్యాత్మికంలోకి తీసుకొని వెళ్తుందన్నమాట. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు తాత్పర్యం చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. మనిషి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. మనిషి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రేయస్సు. శ్రేయస్సు అంటే శాశ్వత మేలు అన్నాడు. అంటే పర్మనెంట్గా మనం సదాకాలికంగా స్థాయిగా మనం ఆ మేలుని అనుభవం చేస్తాం. సుఖము, ఆనందము, ప్రేమ, శక్తి, గుణాలన్నీ అనుభవం చేస్తాం. శాశ్వత మేలు. మరియు ప్రేయస్సు తక్షణ సుఖము, వెంటనే సుఖం అనమాట. వివేకి అంటే ధీరుడు. వివేకి అంటే ధీరుడు ఈ రెండింటిని బాగా విచారించి ప్రేయస్సును విడిచి శ్రేయస్సును ఎంచుకుంటాడు. ప్రేయస్సును విడిచి శ్రేయస్సుని ఎంచుకుంటాడు. ఎంత ఈజీగా చూడండి కఠోపనిషత్తు. ఇప్పుడు వచ్చి మీకు ఉపనిషత్తులు మీకు ఇంత ఈజీగా, ఇంత సులభంగా అర్థమయ్యేలాగా మీరు విని ఉండరు. కేవలం ఉపనిషత్తులు అంటే ఒక జ్ఞానం చెప్తోంది, వింటున్నాం, వింటే సరిపోతుంది, వింటేనే స్వర్గంలోకి వెళ్ళిపోతాం, అటువంటి భావనలో మనం విన్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇది తత్వంలోకి వెళుతున్నాం. తత్వం అంటే ఏంటి? తత్వం. తత్ అంటే అది, త్వం అంటే నీ కొరకే. తత్వం అంటే అది నీ కొరకే. అంటే నీవే నచికేతుడివి, నీవే అర్జునుడివి, నీవే ప్రహ్లాదుడివి, నీవే ధ్రువుడివి, నీవే మార్కండేయుడివి, నీవే అన్నీను. మంచి వాళ్ళలో రిప్రజెంటేటివ్స్ అన్నమాట వీళ్ళంతా కూడా. సో ప్రేయస్సును విడిచి శ్రేయస్సును ఎంచుకుంటాడు ఎవరు? ధీరుడంట. అజ్ఞాని ఏం చేస్తాడు? అజ్ఞాని ఏం చేస్తాడు మాత్రము యోగక్షేమము. యోగక్షేమం అనే పదం వచ్చింది ఇక్కడ. యోగక్షేమాత్ వృణీతే అన్నాడు. యోగక్షేమం అంటే యోగము, క్షేమం అనేది రెండు అర్థాలు ఉంటాయండి. దాన్ని కూడా మనం పరిశీలిస్తున్నాం డీటెయిల్డ్గా. అర్థమైందండి? యోగము అంటే ఇక్కడ మామూలుగా భౌతిక మా అర్థంలో ఏమిస్తారంటే యోగం అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి సంపాదన, ఇప్పటిదాకా మీ ఆస్తులు ఏం పోయేసుకున్నారు, బంగారము, డబ్బు, వ్యవహారం, ఇదంతా దాన్ని సంరక్షిస్తాడంట. క్షేమము అంటే ఏంటంటే మీకు అవసరమైనటువంటి దాన్ని మీరు తెచ్చుకునే విధంగా కూడా భగవంతుడు హెల్ప్ చేస్తాడని ఇక్కడ చెప్తారు మామూలుగా. దాని అసలైన అర్థం గురించి నేను డీటెయిల్గా చర్చించబోతున్నాను. యోగక్షేమం కోసం ప్రేయస్సును ఎంచుకుంటాడు. అజ్ఞాని మాత్రం యోగక్షేమం కోసము ప్రేయస్సును ఎంచుకుంటాడు. యోగక్షేమం కోసం అంటే ఉన్న ఆస్తిని కాపాడుకోవటం కోసం. అర్థమైందండి? దాని లోతైన తత్వంలోకి వెళదాం ఒకసారి. శ్రేయస్సు వర్సెస్ ప్రేయస్సు జీవితం యొక్క మూల సంగ్రామం అంట. శ్రేయస్సు, ప్రేయస్సు. అర్థమైందండి? నాకు ఆత్మకి మేలు చేసేది, దేహానికి మేలు చేసేది, ఇంద్రియ సుఖాలని తక్షణమే ఇచ్చేది, ఈ రెండింటి మధ్య సంగ్రామం నడుస్తుంటుంది ప్రతి దాంట్లో కూడా. అందుకనే రెండు మార్గాలు ఉన్నాయని చెప్పాడు కదా. అర్థమైందండి? ఇది మూల సంగ్రామం. ఈ మంత్రము మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఎంపికను వివరిస్తుంది. అత్యంత ముఖ్యమైన ఎంపికను వివరిస్తుంది. ప్రేయస్సు అంటే ఏంటి? తక్షణ సుఖము, ఇంద్రియ సుఖము, దేహాభిమానానికి అనుకూలము. నేను దేహం అనుకునే వాళ్ళందరూ కూడా ప్రేయస్సు మార్గంలో అత్యధిక సంఖ్యలోని వాళ్ళే ఉన్నారండి. అత్యధిక సంఖ్యలోని మనుషులు, హయ్యెస్ట్ పర్సంటేజ్ వీళ్ళే ఉన్నారు. అర్థమైందండి? అనుకూలం. శ్రేయస్సు ఆత్మకు మేలు చేసే మార్గము, దీర్ఘకాల శాంతి, మోక్షానికి దారి. ప్రతి క్షణము మనం ఈ రెండింటి మధ్య ఎంపిక చేస్తూనే ఉంటాము. ఇది మొదటిది, శ్రేయస్సు, ప్రేయస్సు. ప్రతి క్షణము ప్రతి దాంట్లో శ్రేయస్సు, ప్రేయస్సు. ధీరుడు శ్రేయస్సు, మందబుద్ధి ప్రేయస్సు. అర్థమైందండి? అందుకని దేహాభిమానంలో ఉన్నవాడు ప్రేయస్సు. రెండవ విషయం, ధీరుడు ఎవరు? రెండవ విషయం అంటే ధీరుడు ఎవరు? ధీరుడు అంటే వివేకముతో ఆలోచించేవాడు. వివేకం అంటే విచక్షణ, పరిశీలన, నిర్ణయ శక్తి, బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నవాడు ధీరుడు అన్నమాట. అర్థమైందండి? వివేకముతో ఆలోచించేవాడు, ఫలితాన్ని ముందే చూడగలవాడు. ఫలితం ముందే అర్థమవుతుందన్నమాట ఆయనకి. ఫలితాన్ని ముందే చూడగలవాడు. తర్వాత తక్షణ సుఖము కోసం ప్రాకులాడనివాడు. తక్షణ సుఖము నాకు అవసరం లేదు, నాకు కావలసింది స్థాయి సుఖం కావాలి. ఉన్నట్ పళంగా ఏదో తింటే నాకు సుఖంగా ఉంది, ఒక డ్రామా చూస్తే సినిమా, ఒక ఆర్కెస్ట్రా, పెద్ద ఫిలిం డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్కెస్ట్రా ఇది చూస్తే బాగుంటుంది, అదంతా 2 గంటలు 3 గంటలు అంతే, తర్వాత క్లోజ్. అర్థమైందండి? తక్షణ సుఖం కోసం ప్రాకులాడనివాడు, ఇలాంటి వాడు ప్రేయస్సు ఆకర్షణ ఉన్నప్పటికీ శ్రేయస్సుని ఎంచుకుంటాడు. సో ధీరుడు యొక్క లక్షణం చెప్పేశాడు. ఇప్పుడు మూడవది మందుడు. మందుడు అంటే మందబుద్ధి గలవాడు, అజ్ఞాని. అజ్ఞాని ఎవరంట? మందుడు అంటే తక్షణ ఆనందానికి లోబడిపోతాడు, లొంగిపోతాడు. తక్షణ ఆనందానికి లొంగిపోతాడు. అర్థమైందండి? భవిష్యత్ ఫలితాలను ఆలోచించడు. భవిష్యత్తు ఏమవుతుంది,
నేను ఈ పని చేస్తున్నానే, దీంతో ఆరోగ్యం పాడైపోతుందే, రేపొద్దున ఆసుపత్రి పాలవుతానే, రేపొద్దున ఎన్నో లక్షలు వాళ్ళు బిల్లు పెడితే నేను కట్టలేని పరిస్థితి వస్తుంది, ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ ఏం ఆలోచించాడు. ఇప్పుడు ఉన్న పడంగా ఏం పడితే తింటాడు, ఏం పడితే చేస్తాడు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు. అర్థమైందండి. భవిష్యత్ ఫలితాలను ఆలోచించడు. ఇంద్రియాలకు బానిస. అతని ఆలోచన ఇప్పుడే సుఖంగా ఉండాలి, తక్షణమే అంటే ఇప్పుడే నేను ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి, ఇంద్రియ సుఖాలతోనే జీవితం గడపాలి. అర్థమైంది కదా. మూడవది మందుడైపోయింది. నాలుగవది యోగక్షేమం. యోగక్షేమం గురించి ఏమిచ్చాడు? యోగక్షేమం యొక్క అసలు అర్థం ఏంటి? యోగక్షేమం అంటే యోగము అంటే సంపాదించటము, అక్విజిషన్ అని ఇచ్చాడు ఇంగ్లీష్లో. యోగం అంటే పొందటం, ఆత్మ పరమాత్మతో జోడించడం అనేది యోగం. అది ఆధ్యాత్మికంగా. ఇక్కడ యోగం అనేది ఏ అర్థంలో వాడుతున్నాడు? భౌతిక అర్థంలో వాడుతున్నాడు. యోగం అంటే డబ్బు సంపాదించుకోవడం, క్షేమం అంటే రక్షించుకోవడం, సంపాదించిన దాన్ని రక్షించుకోవడం. గుర్తుపెట్టుకోండి, సంపాదించాన్ని రక్షించుకోవడం. క్షేమం అంటే సంపాదించినది కాపాడుకోవటం. ప్రిజర్వేషన్, అక్కడ అక్విజిషన్ అన్నాడు, ఇక్కడ ప్రిజర్వేషన్ అన్నాడు. అక్విజిషన్ అంటే యోగము, ప్రిజర్వేషన్ అంటే ఈ విధంగా దీన్ని రక్షించుకోవడం, కాపాడుకోవటం. అంటే డబ్బు సంపాదించడం, స్థానం సంపాదించడం, పదవులు సంపాదించడం. అర్థమైందండి. సంబంధాలు కాపాడుకోవటం, ఇవన్నీ ఈ విధంగా అనుకుంటాడు. ఇదే భౌతికంలోని ప్రయాణం చేస్తాడు. కానీ ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఈ దృష్టి ప్రేయస్సు మార్గంకి చెందుతుంది. ఇలాగ ఆలోచించడము. యోగక్షేమం అంటే డబ్బు సంపాదించుకోవడం, దాన్ని కాపాడుకోవటము, సంబంధాలు పెంచుకోవటం, పేరు ప్రతిష్టలు పెంచుకోవటము, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటము, పదవులు సంపాదించుకోవడం, పెద్ద పెద్ద హోదాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడము, మన జీవితాన్ని మొత్తం ఆ విధంగా దైహికంగా త్యాగం చేయటము, ఇది ప్రేయస్సు మార్గంకి చెందుతుంది. ఇది శాశ్వత మేలు కాదు అంటున్నాడు. శాశ్వత మేలు కాదు. అర్థం చేసుకోండి. కఠోపనిషత్తు 1.2.1. ఆధ్యాత్మిక దృష్టిలో లోతైన అర్థం ఒక్కసారి గమనించండి. మొదటిది శ్రేయస్సు, ఆత్మస్మృతి మార్గము. శ్రేయస్సు అంటే ఆత్మస్మృతి మార్గము. నేను ఆత్మను, ఇది నా శరీరము, నేను శరీరము కాదు, నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న సత్యాన్ని గుర్తించడము. పరమాత్మతో యోగము. రాజయోగం అంటే పరమాత్మతో యోగం. స్వయాన్ని ఆత్మగా భావించి, ఆత్మగా అనుభవం చేసుకొని ఆ పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించటము రాజయోగము. ఇదే శ్రేయస్సు. ఇది మాత్రమే ఏమవుతుందని సంస్కారాల పరివర్తన చేస్తుంది. దానికి పర్యవసానముగా, ఫలముగా సత్యయుగములో శ్రేష్టమైన జన్మ పొందుతారు. ఇది మాత్రమే సత్యయుగ ప్రవేశానికి మార్గము. రెండో విషయం ప్రేయస్సు. ప్రేయస్సు అంటే ఏమిటి? దేహాభిమాన జీవితము, నేను శరీరము అని భావించటము, ఇంద్రియ సుఖాలు, సంపాదన, పేరు, ప్రతిష్ట, గౌరవము, కీర్తులు ఇవన్నీ తాత్కాలికము. ఇవి కలియుగ చక్రములో బంధనము అన్నాడు. కలియుగ చక్రములో బంధిస్తుంది. ఎప్పుడు 2 యుగాల్లో బంధింపబడతారు. ఇంకా సత్యత్రేతాయుగాలకు రారండి వాళ్ళు. కేవలం ద్వాపరము, కలి. తర్వాత మళ్ళీ అక్కడ సత్యత్రేతాయుగాల్లో కొద్దిమంది ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు పరంధామంలో ఉంటారు. మళ్ళీ ద్వాపరయుగం వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ దిగుతారనమాట. సో ద్వాపర, కలి ఈ బంధనంలోనే వాళ్ళు అందులో కూరుకుపోయి ఉంటారనమాట. మూడవది యోగక్షేమం గురించి ఏం చెప్పాడు? ఆధ్యాత్మిక దృష్టికోణంలో సంపాదించడము, కాపాడుకోవటము ఇది శాశ్వత ప్రయోజనము ఇవ్వదు. ఎంత సంపాదించుకోండి, 100 కిరీటాలు పెట్టుకోండి, 100 కోట్లు సంపాదించుకోండి, పెద్ద పెద్ద బంగళాల్లో నివసించండి, హై అండ్ కార్లలో ప్రయాణించేయండి, పెద్ద పెద్ద పదవులను అధిష్ఠించండి. అర్థమైందండి. ఎంతకాలం ఉంటుంది? ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. అర్థమైంది. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇది శాశ్వత ప్రయోజనం ఇవ్వదు. ఎందుకంటే కలియుగములో సంపాదించింది సర్వము నశిస్తుంది. కలియుగములో దైహిక భ్రాంతిలో సంపాదించింది మొత్తము కూడా నశిస్తుంది, బూడిదైపోతుంది. మీకు దాని మీద ఎటువంటి కంట్రోల్ ఉండదు. చివరికి మనకు కూడా ప్రయాణం చేసే శరీరం కూడా మనం చనిపోతే మన బంధువులు, మిత్రులు కాల్చేస్తారు, బూడిద చేసి వెళ్ళిపోతారు. అది అందులో ఏదో గంగా నదిలో గోదావరిలో, కృష్ణా దేంట్లో నదుల్లో ముంచేస్తారు అస్థికలో. తర్వాత మనని మర్చిపోతారు. అంతేనండి జరిగేది, ఇంకేమీ లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తికి జరిగేది ఇదే ఫార్ములా. శరీర సంబంధమైనది శాశ్వతము కాదు. ఒకటే మూల సిద్ధాంతం ఏంటంటే శరీరానికి అంటే దేహానికి సంబంధించింది ఏది కూడా శాశ్వత ఫలితాన్ని ఇవ్వదు. అందుకే యోగక్షేమం కోసం జీవించడము అంటే ప్రేయస్సు మార్గము. ఇది సత్యయుగ ప్రవేశానికి
సహాయపడదు. అండర్లైన్ చేసుకోండి. ఇది సత్యయుగ ప్రవేశానికి ఏ విధంగా కూడా సహాయపడదు. ఎందుకంటే సంస్కార పరివర్తన జరగాలంటే ఆత్మచింతన రావాలి, ఆత్మ పరమాత్మతో సంయోగం చెయ్యాలి, బుద్ధిని జోడించాలి. అర్థమైందండి. నాలుగో విషయం, నిజమైన యోగక్షేమము. ఆధ్యాత్మిక అర్థం ఒక్కసారి గమనించండి. ఆధ్యాత్మిక అర్థంలో యోగం అంటే పరమాత్మతో రాజయోగము. యోగం అని మీరు గూగుల్లో కొట్టండి, ఏమంటాడు? ఈ జీవాత్మ పరమాత్మతో కలవడము అంటాడు, లింక్ అంటాడు, సంబంధాన్ని జోడించటము. అదే రాజయోగము. యోగం అంటే పరమాత్మతో రాజయోగము. క్షేమం అంటే ఏంటి? ఆత్మ యొక్క పవిత్రతను కాపాడుకోవటం. ఆత్మ యొక్క పవిత్రతను కాపాడుకోవటం క్షేమము. యోగం అంటే పరమాత్మతో మనం బుద్ధిని జోడిస్తే మనం ఏమవుతుంది? ఆత్మలో ఉన్న కుళ్ళు పోతుంది, దివ్య గుణాలు వస్తాయి. ఆ దివ్య గుణాలు అలాగా స్థాయిగా మన ఆత్మలో ఉంటాయి. మన జీవితం చక్కగా సాగుతుందన్నమాట. ఇది శ్రేయస్సు. ఇది మాత్రమే శాశ్వత సంపద. ఎంత బాగా ఆత్మజ్ఞానాన్ని నచికేతుడు అడుగుతుంటే భగవంతుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూసారా? ఇది నాయన నువ్వు కోరుకునేది, నువ్వు ఆత్మజ్ఞానం అన్నావు కదా, ఇది విషయము. శ్రేయస్సు కోరుకో, ప్రేయస్సు కాదు అని చెప్తున్నాడు. దీనికి గీతా సంబంధమైనట్టు కొన్ని శ్లోకాలు, కొన్ని ఈ విధంగా మన ఉపనిషత్తు మంత్రాలు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను కొంచెం ఫాస్ట్గా. 2వ అధ్యాయంలోని 41 రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 2వ అధ్యాయంలోని 41 ఇప్పటికే మనం అనేక సార్లు చర్చించుకున్నాం. మీకు కూడా వచ్చేస్తుంది, నోటికి వచ్చేస్తుంది. చెప్పగా మీకు వచ్చేస్తుందండి. 2:41 ఏమంటాడు? నిశ్చయాత్మక బుద్ధి అంటాడు. బుద్ధి అనేది నిశ్చయాత్మకంగా ఉండాలి. రెండు పరిపరి విధాలుగా, అది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్ట్, అది కరెక్ట్ కాదు, ఒకటే కరెక్ట్. దాని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు. ఒకసారి శ్లోకాన్ని వినండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అంటాడు. అక్కడ అవ్యవసాయ బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి. చూసారా? అది వ్యవసాయాత్మిక బుద్ధి భగవంతుడు ఒక్కడే, నేను ఆత్మని, పరమాత్మతో రాజయోగము, సంస్కార పరివర్తన, తర్వాత శ్రేష్టమైన జన్మలు, ఈ జన్మలో హాయిగా ఉంటాను, ఇది వ్యవసాయాత్మక బుద్ధి. బహుశాగా ఉంది, అది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, గందరగోళంగా తయారవుతాడు. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఒకే లక్ష్యము శ్రేయస్సు, విభిన్న ఆశలు ప్రేయస్సు. తాత్పర్యం ఏమిటి? జీవితం అంటే శ్రేయస్సు వర్సెస్ ప్రేయస్సు మధ్య ఎంపిక. ధీరుడు ఆత్మ మార్గం ఎంచుకుంటాడు, రాజయోగము చేస్తాడు, శాశ్వత శాంతి పొందుతాడు. మందుడు ఏం చేస్తాడు? మందుడు అంటే ఇక్కడ మందబుద్ధి గలవాడు. ఇంద్రియ సుఖాలు ఎంచుకుంటాడు, యోగక్షేమం వెంబడిస్తాడు, బంధనములోనే ఉంటాడు. ముగింపు సూక్తి ఏంటి? తక్షణ సుఖాన్ని విడిచి శాశ్వత శాంతిని ఎంచుకోవటము, ఇది ధీరత్వము. ఇదే ధీరత్వం. తక్షణ సుఖాన్ని విడిచి శాశ్వత శాంతిని ఎంచుకోవడము, ఇదే ధీరత్వము అంటున్నాడు. తర్వాత 2వ అధ్యాయంలోని 44వ శ్లోకము. 2:44. 2వ అధ్యాయం అంటే సాంఖ్యయోగము. సాంఖ్యయోగం మన యొక్క జ్ఞానపరంగా అన్ని సంశయాలు పూర్తిగా తీరిపోతాయండి. సంపూర్ణ జ్ఞానం అనమాట సాంఖ్యం అంటే. కాంప్రహెన్సివ్ నాలెడ్జ్. అర్థమైందండి. అందులో 72 శ్లోకాలు ఉంటాయి. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు కూడా అందులో లాస్ట్లో ఇస్తాడు, 54 నుండి చివరి దాకా. 2:44లో ఏం చెప్తున్నాడు? భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే అంటాడు. భోగైశ్వర్యాల్లో కూరుకుపోయిన వాడికి వ్యవసాయాత్మిక బుద్ధి, ఒక నిశ్చయాత్మక బుద్ధి, సమాధి స్థితి, ఆత్మ పరమాత్మతో సంయోగం చేసేటువంటి రాజయోగ స్థితి కుదరదు అనేసాడు. మీకు భోగైశ్వర్యాలు కావాలా? ఆత్మశుద్ధి కావాలా? పరమాత్మతో సంయోగము కావాలా? మంచి సంస్కారాలు తెచ్చుకునే విధానం కావాలా? సత్యయుగంలో శ్రేష్ఠ జన్మలు పొందాలా? ఇది ముఖ్యమంటున్నాడు. అర్థమైందండి? ఏమిచ్చాడు ఇక్కడ? మీ మీనింగ్ ఏమిచ్చాడు? భోగము మరియు ఐశ్వర్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి సమాధి అంటే యోగ స్థితి. పతంజలి యోగ శాస్త్రంలో కూడా సమాధి స్థితి అంటాడు. అష్టాంగ యోగ సూత్రాల్లో ఆఖరిది సమాధి స్థితి. ఆ సమాధి స్థితి మనకు కుదరదు. ఎవరికి కుదరదు? నాకు భోగభాగ్యాలు, భౌతిక ఇంద్రియ సుఖాలు కూడా కావాలి, సినిమాలు కావాలి, షికార్లు కావాలి, ఏది పడితే తింటాను, ఎక్కడ పడితే అక్కడ చేస్తాను, కానీ ఏదో సంవత్సరానికో 6-12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో నేను మునకలు తీస్తాను, ఆ విధంగా నా పాపం క్లీన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా అజ్ఞాన అంధకారంతో కూడుకున్నటువంటి విషయం అని చెప్తున్నాడు భగవంతుడు. సమాధి స్థితి సాధ్యము కాదు అన్నాడు. సంబంధం ఏమిటి?
భోగము అంటే ప్రేయస్సు, సమాధి అంటే శ్రేయస్సు. ఇక్కడ ప్రేయస్సు శ్రేయస్సు గురించి స్పష్టంగా మనకు అర్థం చేయిస్తున్నాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మొదటి మంత్రం ఇది. ఈ మొదటి మంత్రంలో మీకు బుద్ధిలో బాగా కూర్చుందనుకోండి, ఇంకా 3-4 మంత్రాలలో ఈ శ్రేయస్సు ప్రేయస్సు గురించే చెప్తున్నాడు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూడండి. భౌతికము ఆధ్యాత్మికం. భౌతికం అంటే ధార్మికము ఆధ్యాత్మికం. ఇప్పుడు ఈ 6 మంత్రాలు తెలుసుకుంటే ఇంకా మీకు లోతుగా మీకు ఈ విషయం అర్థమవుతుంది. శ్రేయస్సు అంటే ఏంటి, ప్రేయస్సు అంటే ఏమిటి. తర్వాత 5వ అధ్యాయంలోని 22వ శ్లోకము. 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం ఏం చెప్తుంది? ఏహి ఏంటండి? ఏహి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధి ఉన్నవాడు ఈ టెంపరీగా అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ సుఖాలని, ఇంద్రియ సుఖాలని కోరుకోడు అంటున్నాడు. నా రమతే దుఃఖ యోనయ ఏవైతే, ఇది దుఃఖానికి లీడ్ చేస్తుంది నాయన. ఎటువంటి ఇంద్రియ సుఖమైనా దానికి ఆది ఉంది, అంతం ఉందంట. ఆద్యంతవంత కౌంతేయ నా తేషు రమతే బుధ. అటువంటి వాటి మీద ఒక బుద్ధి ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా రమించడు. ఇంద్రియ భోగాలు చివరికి దుఃఖానికి కారణము. అవి ప్రారంభము ముగింపు కలిగినవి. ప్రారంభం ఉంది, దానికి ఎండ్ ఉంది. కానీ అది ఆత్మానందం. ప్రారంభం లేదు, ఎండు లేదు, సదా ఆనందంగా ఉంటారు. ఆత్మిక స్థితి ఉన్న సత్య త్రేతాయుగాలు అరకల్పము మీరు 20 జన్మలు మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు. అదనమాట కంపారిజన్ మీరు చేసుకోవాల్సింది. అందుకని ఇక్కడ ఏమిచ్చాడు? ప్రేయస్సు దుఃఖానికి దారి, శ్రేయస్సు శాశ్వత ఆనందము. చూడండి కఠోపనిషత్తు ఎంత చక్కటి జ్ఞానం చెప్తోందో. 18వ అధ్యాయంలోని 37వ శ్లోకం తీసుకోండి. చాలా అద్భుతమైన 18వ అధ్యాయంలో సాత్విక సుఖం అంటే ఏమిటి, రాజసిక సుఖం అంటే ఏమిటి, తామసిక సుఖం అంటే ఏమిటో వాడు చక్కగా చెప్పాడు. 18, 37, 38, 39 మీరు రాసుకొని చదువుకోండి. ఇక్కడ నేను 37, 38 కూడా నేను రాసుకున్నాను. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి స్వభావజం అంటాడు. ఇక్కడ ముందుగా ఆత్మచింతన చేసేటువంటి మార్గంలో పడ్డామనుకోండి. నచికేతుడు ఆత్మజ్ఞానాన్ని వింటున్నాడు. నచికేతుడు అంటే మనమే, దివ్యబుద్ధి మేల్కొన్న వాళ్ళందరూ వింటున్నారు కదా. కాస్త స్టార్టింగ్లో ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఏమన్నాడు? ఎత్తదగ్రే విషమివ అన్నాడు, కానీ పరిణామే అమృతం అన్నాడు. చూసారా? స్టార్టింగ్లో విషములాగా ఉంటుంది, కొంచెం కఠినంగా ఉంటుంది, డిఫికల్ట్ టు డైజెస్ట్. అబ్బాయి అంతా ఎందుకండి అన్న కొంచెం అభ్యాసం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మొదట కష్టముగా అనిపించి చివరికి అమృతములా మారే సుఖము, అదే సాత్విక సుఖము. ఎంత చక్కటి డెఫినేషన్ ఇచ్చారు చూసారా? అర్థమైందని. కష్టం ఉంటుందండి. కష్టం లేకుండానే మీరు సత్యగులకు వెళ్ళిపోదామని చూస్తున్నారా? ఏమి కష్టపడినండి, కాకపోతే 1 కోటి రూపాయలు మీకు ఇచ్చేస్తాను, ఒక మందిరం కట్టిస్తాను, లేకపోతే దేవీ దేవతల కిరీటాన్ని తయారు చేస్తాను, వజ్ర కిరీటాన్ని తయారు చేయించి నాకు ఇవన్నీ చేయమని చెప్పొద్దు. ఆత్మ, పరమాత్మ, రాజయోగము, సంస్కారాల పరివర్తన ఇవన్నీ వద్దు అంటే 1,00,000 కోట్లు మీరు ఆ విధంగా ఇచ్చినా కూడా మీరు నరకంలోనే జన్మ తీసుకుంటారు. మళ్ళీ ద్వాపర కలియుగాల్లోనే ఆ విధంగా తిరుగుతూ ఉంటారని చెప్తున్నాడు భగవంతుడి ఈ యొక్క మంత్రం ద్వారా. సంబంధం ఏంటి? ప్రారంభంలో కష్టము శ్రేయస్సు, తక్షణ సుఖము ప్రేయస్సు. 18:38 యొక్క మంత్రం చెప్పి నేను ముగిస్తాను. సమయాన్ని దృష్టి పెట్టుకుని దీన్ని మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మరికొన్ని విషయాలు మీకు చెప్పాల్సినవి ఉన్నాయి. 18:38లో ఏమంటున్నాడు ఇక్కడ? విషయేంద్రియ సంయోగ ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ. అక్కడ ఏమన్నాడు? స్టార్టింగ్లో సాత్విక సుఖం దగ్గర ఎత్తదగ్గరే విషమివ అన్నాడు. ఇక్కడ 2వ దాంట్లో ఏమంటున్నాడు? రాజసిక సుఖం దాంట్లో ఏమంటున్నాడు? ఎత్తదగ్గరే అమృతోపమం. ముందుగా బాగుంటుంది, మంచి సినిమాకి తీసుకెళ్తున్నాడు, లేకపోతే మంచి మ్యూజికల్ ఆర్కెస్ట్రా పెద్దవాళ్ళు ఎవరు పెట్టారు, మంచి 100 మంది ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చి అద్భుతంగా పాడుతున్నారు, విందాము, నాకు పాస్ దొరికింది, ఎవరో ఫ్రీ పాస్ ఇచ్చారు, 10,000 రూపాయలు ఖరీదైన పాస్ నాకు ఉచితంగా ఇచ్చారు, ఎంజాయ్ అంటే ఏంటి? తక్షణమే ఆనందంలోకి వెళ్ళిపోయాడు. అర్థమైందండి? అందుకని ఏమన్నాడు ఇక్కడ? మొదట అమృతములా అనిపించే ఏమన్నాడండి? అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. మొదట అమృతములా అనిపించే ఇంద్రియ సుఖము చివరికి విషములా మారుతుంది. సంబంధం ఏంటండి? ఇదే ప్రేయస్సు స్వభావము. ఇంకొక
ఇంకో ఆపేస్తానండి, ఇక్కడికి ఆపేస్తున్నాను. తదుపరి ఈ యొక్క చర్చని మళ్ళీ కొనసాగిద్దాం. ఎందుకంటే ఈ శ్రేయస్సు ప్రేయస్సు అనేది చాలా ముఖ్యమండి. ఇది ఒక్కటి తెలుసుకున్నారంటే మనలో కొంచెం చైతన్యం రావడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో సమూలంగా పరివర్తన తెచ్చుకోవాలి. ఇది సత్యమైన జ్ఞానం. సాక్షాత్తు భగవంతుడు గీతలో చెప్పిన విషయాన్ని ఉపనిషత్తుల ద్వారా కూడా మనకి చెప్తున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మన జీవితము పరివర్తన అవుతుంది. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఇదే మంత్రాన్ని నేను మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.